విమాన ప్రయాణం భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది. కొన్ని ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ విమాన ప్రయాణమే అత్యంత సురక్షిత ప్రయాణమని మల్లికార్జున్ గారు అంటున్నారు. నేను అనుకోవడం ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ ఇన్ ఇండియా ఇన్ ఏవియేషన్ సెక్టర్. ఏవియేషన్ సెక్టర్ ఖచ్చితంగా ఇంకా ఇట్ ఇస్ స్టిల్ బూమింగ్. తర్వాత ఫ్యూచర్లో కూడా ఇది ఇంకా పెరుగుతుంది. మన సెన్సెక్స్ లాగానే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే లాస్ట్ 30-40 ఇయర్స్లో ఎలా పెరుగుతుందో అలాగే ఏవియేషన్ సెక్టర్ కూడా కంటిన్యూస్ పెరుగుతుంది. చాలామంది ఏమంటారంటే ఎయిర్లైన్స్ పడిపోతున్నాయి, చాలా ఎయిర్లైన్స్ క్రాష్ అయ్యాయి. క్రాష్ అంటే ఫెయిల్ అయ్యాయి అంటారు కదా. మీరు చూస్తే అవన్నీ అయినా కూడా టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఫ్లయింగ్ పర్ ఇయర్ కంటిన్యూస్గా పెరుగుతుంది. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఫారినర్స్ విజిటింగ్ ఆర్ వీఆర్ క్యారింగ్ దెమ్ టు ద అదర్ కంట్రీస్, టోటల్ అమౌంట్ ఆఫ్ కార్గో వీఆర్ క్యారింగ్ అన్నీ పెరుగుతున్నాయి అన్నమాట. ఇంకొక నెక్స్ట్ మేజర్ ఇష్యూ ఏంటంటే మోనోపోలీ డియోపోలీ అని చెప్తున్నారు ఈ మధ్య. ఆ మోనోపోలీలో ఇప్పుడు ఇండిగోకి అంత ఎత్తుకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఎంత తక్కువ వచ్చింది లాస్ట్ 20 ఇయర్స్లో అది ఇదని. ఇప్పుడు సేమ్ రీజన్, దానికి ఇంతకుముందు చెప్పినట్లు వీళ్ళ మార్జిన్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవియేషన్లోకి రావాలి, ఎయిర్లైన్స్ మొదలు పెట్టాలి అన్న కోరిక కలిగే ఇండస్ట్రియలిస్ట్లే తక్కువ ఉన్నారు. అటువంటి వాటిల్లో వచ్చిన వాళ్ళు సరిగ్గా మేనేజ్ చేయలేక ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ కాకుండా సిస్టమేటిక్గా కొద్దిగా పెరుగుతూ వచ్చిన వాళ్ళల్లో వీళ్ళున్నారు, ఇండిగో. కాబట్టి అది చెప్పాలంటే మనం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద డిఫికల్టీస్, ఇన్స్పైట్ ఆఫ్ ద రేజర్ థిన్ మార్జిన్ ఇన్ ద ఏవియేషన్ సెక్టర్, వాళ్ళు 20 ఇయర్స్ సక్సెస్ఫుల్గా వచ్చారు. అండ్ కొన్ని కోట్ల మందిని వాళ్ళు రీజనబుల్ ప్రైస్లో ఫ్లై చేశారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చూసేవాళ్ళు కూడా చాలామంది ఇండిగోలో ఫ్లై చేసే ఉంటారు. ఓకే, ఎయిర్ ఇండియాతో ఇష్యూ ఏంటంటే ఇంతకుముందు గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నప్పుడు అది మిస్మ్యానేజ్ అయింది ఖచ్చితంగా. అందువల్లే చాలా లాసెస్ కానీ తర్వాత ఇంప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ కానీ జరిగింది. కానీ ఇప్పుడు టాటాస్ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ 4-5 ఇయర్స్లో మీరు డ్రాస్టిక్ చేంజెస్ చూస్తారు. మీలో ఎవరన్నా ఫ్లై చేసిన వాళ్ళు విస్తారాలు ఫ్లై చేస్తుంటే, విస్తారా కూడా ఏంటి అదే మీకు తెలుస్తుంది. దాంట్లో క్వాలిటీ అండ్ యంగ్స్టర్స్ దాని లోపల క్యాబిన్ క్రూ పనిచేసే విధానం కానీ, తర్వాత ద అంబియన్స్ దే హ్యావ్ ప్రెజెంటెడ్ కానీ అవుట్లాండిష్ అనమాట. అది టూ గ్రేట్ అది. సో మోస్ట్ ప్రాబబ్లీ విస్తారాలో ఎటువంటి ఫీల్ వచ్చిందో లాస్ట్ 4-5 ఇయర్స్లో ప్రజలకి, అదే ఫీల్ టోటల్ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్లో వస్తుంది ఫ్యూచర్లోనే. అయితే చాలామంది ఇంపేషెంట్గా అదే 4 ఏళ్ళు అయింది వచ్చేసేసి అంటున్నారు. 4 ఏళ్ళు అనేది లాంగ్ టర్మ్లో మర్చిపోతారు. ఎందుకంటే దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్, బిల్డింగ్ అప్ దేర్ ఓన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, దేర్ ఓన్ బ్రాండ్ న్యూ ఎయిర్క్రాఫ్ట్, లోపల రీఫర్నిషింగ్ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇండిగో ఒకటి మోనోపోలీ డియోపోలీ అయింది కాబట్టి ప్రజలకి ఇబ్బంది జరిగింది అనే పాయింట్ అది చెప్పడం కష్టం. అంటే ఇండిగో ఒకటి మేజర్గా 64% ఉంది కాబట్టి దెబ్బ తగిలింది అంటున్నారు. మీరు ఇంకా బ్రింగ్ ఇన్ మోర్ ఎయిర్లైన్స్ అంటున్నారు. బ్రింగ్ ఇన్ మోర్ ఎయిర్లైన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వెళ్ళారు కదా, డబ్బున్న వాళ్ళు వెళ్ళి మొదలు పెట్టాలి ఫ్లైట్ని. ఇంకోటి ఏంటంటే కింగ్ఫిషర్ లాగా ఊరికి ఆర్భాటంగా మొదలు పెడితే సరిపోదు, దాన్ని చాలా సిస్టమేటిక్గా నడపాలి కూడా. ఊరికి ఆర్భాటంగా మొదలు పెడితే మీ దగ్గర ఉన్న డబ్బు అయిపోతుంది అండ్ ఏదో ఒక రోజు మీరు నడపలేని చేసుకొస్తారు మళ్ళీ. సో చాలా సిస్టమేటిక్గా నడపాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. కెప్టెన్ గోపీనాథ్ అదే చెప్పారు ఎప్పుడైతే ఎయిర్ డెక్కర్ని కింగ్ఫిషర్కి ఇచ్చారో, సార్ మీరు దీన్ని ఇలాగే లో కాస్ట్ ఎయిర్లైన్స్లోనే పెట్టండి అని చెప్పారు. కానీ ఆయన అలా కాకుండా మొత్తం నేను మేజర్ ఎయిర్లైన్స్గా మారుస్తానని చెప్పేసి ఆయన చేశారు. కాబట్టి ఈ మోనోపోలీ అనేది పెద్ద ఇష్యూ కాదు. ఈ బిజినెస్లో ఇలా రన్ కావడమే గొప్ప. అండ్ నెక్స్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్లే రిపీట్ చేస్తాను మళ్ళీ, ఈ 3 ఎయిర్లైన్స్ దే ఆర్ గోయింగ్ టు ప్లే వెరీ బిగ్ రోల్, ఎయిర్ ఇండియా, ఇండిగో అండ్ ఆకాశ. And things are going to be really good in the next 10 years. విస్తారా కూడా ఎయిర్ ఇండియా సార్? విస్తారా అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఏషియా అండ్ ఎయిర్ ఏషియా ఇండియా అండ్ ఎయిర్ ఇండియా ఇవన్నీ ఒకటే. ఇప్పుడు సింపుల్గా మనం అన్నింటినీ కలిపి ఎయిర్ ఇండియా అనొచ్చు. ఓకే, పేరు మార్చలేదు వాళ్ళు, ఎయిర్ ఇండియానే, కొన్ని లోగోస్ మార్చారు అంతే వాళ్ళు. అండ్ ఇట్ హస్ కమ్ బ్యాక్ టు టాటాస్ నౌ.